సరే ఎట్లా ఉంది సార్ సినిమా జర్నీ? మీరు 98లో స్టార్ట్ చేశారు గట్టిగా. అవును. నాకు తెలిసి 25, 26 20, 26 సంవత్సరాలు, 27 సంవత్సరాలు ఫిల్మ్ కెరియర్. అది గుడ్డో బ్యాడో కానీ నేను చేసింది తక్కువ సినిమాలు, 26, 25 సినిమాలే అయి ఉంటాయి ఓవరాల్గా. సో అది ఒక విధంగా ఐ థింక్ ఇట్స్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు కదా. సో అంటే ఓవర్ ఎక్స్పోజ్ అవ్వలేదు. ఓకే. సో ఐ ఫీల్ దెర్ ఇస్ స్టిల్ లాట్ టు డూ. అంటే నాకు 2013 ఆ టైంలో 14 ఆ టైంలో బ్యాక్ ఇంజరీ అయింది షూటింగ్లో. ఆ ఐదుగురు అనే మూవీలో. ఆ నలుగురు ప్రొడ్యూసర్స్. అవునవును తెలుసు. సినిమా కూడా ఆడలేదు. దట్ ఈస్ మోర్ పెయిన్ఫుల్ దెన్ ద ఇంజరీ. సో దానివల్ల చాలా గ్యాప్ వచ్చింది. సో అగైన్ 2019 ఐ వాంటెడ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు మూవీస్. సో ఎంత కష్టమో మీకు తెలుసు. బట్ స్లోలీ ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ బేకర్స్ అండ్ బ్యూటీ అని అన్నపూర్ణ స్టూడియోస్ వెబ్ సిరీస్. అవును. దెన్ లూజర్ 2 వెబ్ సిరీస్ చేశాను. దెన్ ఇచ్చడి వాహనం నిలపరాదు మూవీ చేశాను సుశాంత్తో. సో వన్ బై వన్ అట్లా వాట్ ఎవర్ వచ్చిన ఆపర్చునిటీస్లో బెస్ట్ అట్లా చేసుకుంటూ వస్తున్న టైంలో రాజ్ తాలూరిని ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్, ఓం హరుడుకి డైరెక్టర్ అతనే. అవునా? ఓకే ఓకే. ఓం హరుడు ఇప్పుడు నా సోలో మూవీ రాకపోయేది ఓం హరుడు. ఓకే ఓకే. సో ఆల్మోస్ట్ ఫైనల్ మిక్సింగ్ స్టేజెస్లో ఉంది. సో అక్టోబర్ పోలీస్ ఆఫీసర్ కదా, నాకు ట్రైలర్ చూసినట్టు. పోలీస్ ఆఫీసర్. అంటే నాకు ఇప్పుడు దాకా ఇలాంటి హీరోయిజం ఉన్న క్యారెక్టర్ చెప్పాలంటే చాలా సంవత్సరాల నుంచి రాలేదు. అంటే ఈ టైప్ పోలీస్ ఆఫీసర్, కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీ. ఇప్పుడు ఆల్రెడీ 2 songs రిలీజ్ చేశాను. 2 songs మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక సాంగ్ సలోని చేసినట్టు, స్పెషల్ సాంగ్ సలోని చేసింది. ఓకే. సో అది మంచి మాస్, తెల్లారులని మాస్ బీట్స్తో. సో అదే సోషల్ మీడియాలో ట్రెండింగ్ పదాలు వాటితో గట్టిగా. సో అదిను ఇంకొక 5 యంగ్స్టర్స్ ఉంటారు ఈ మూవీలో. హైదరాబాదీ సాంగ్ వాళ్ళే. ఓకే ఓకే. సో బోత్ ద సాంగ్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఓకే ఓకే. సాంగ్స్ బాగున్నాయి అని అందరూ అన్నారు. సో ఇప్పుడు 3rd సాంగ్ నాది సోలో సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది. ఓకే. అంటే దీనికి ఓజీకి ఒక చిన్న కనెక్షన్ ఉంది. చెప్పండి. ఓజీలో కళ్యాణ్ అన్నకి ఎలివేషన్ సాంగ్స్ రాసిన విశ్వ ఈ సాంగ్కి లిరిక్స్, సోలో సాంగ్కి విశ్వ రాశారా? విశ్వ లిరిక్స్, మ్యూజిక్ అండ్ సింగింగ్ 3 ఆయనే ఈ ఒక్క సాంగ్. ఓకే ఓకే ఓకే. అండ్ మిగతా సాంగ్స్ అన్ని మనీ జెన్నా అని మ్యూజిక్ డైరెక్టర్, అతను మ్యూజిక్ బాగా చేశాడు. సో ఈ సాంగ్ విశ్వ చేశాడు. అండ్ ఈ సాంగ్ షూటింగ్ కూడా మేము బాంబేలో చేసాం. అంటే ఒక చిన్న సినిమాకి, అంటే మా సైజు బడ్జెట్ సినిమాకి బాంబేలో వెళ్ళి షూటింగ్ చేయటం అంటే ఇట్స్ నాట్ ఈజీ. అవును. బట్ నాకు బాంబే బాగా తెలుసు కాబట్టి ఈవెన్ పెద్ద మూవీస్ కూడా అన్ని లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేసి ఉంటారు 3 daysలో. ఎందుకంటే ట్రాఫిక్ బాగా ఉంటుంది కదా, షిఫ్టింగ్ అవన్నీ బాగా ఇబ్బంది అవుద్ది. అలాంటిది రోజుకి 4-5 లొకేషన్స్ కవర్ చేశాను నేను. మార్నింగ్ 6కి మొదలు పెడితే నైట్ 10:30, 11 దాకా యూనిట్ అంతా వాళ్ళు టైర్డ్ అయ్యారు కానీ లాక్కెళ్ళేవాడిని, రండి రండి అని. సో ఆ సాంగ్ ఇప్పుడు ప్రభంజనం సాంగ్. ఓకే. టైటిల్ దాని సాంగ్ టైటిల్. ఓకే. సో అది ఇంకొక 1-2 daysలో అది రిలీజ్ అవబోతుంది. దెన్ చాలామంది ఆడియన్స్ అంటే నా పాత లవ్ సాంగ్స్ అన్నీ హిట్ అయినాయి కదా. అవును. సో దీంట్లో కూడా ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఉంది. నాతో హీరోయిన్గా నతాషా సింగ్ అని మిస్ ఇండియా అమ్మాయి. సో తన రీసెంట్లీ రాఘవేంద్ర గారి దేశం ఏదో దాంట్లో చేసినట్టుంది అమ్మాయి. ఓకే ఓకే. సో అమ్మాయి హీరోయిన్. దెన్ హెబ్బా పటేల్ ఈస్ డూయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మూవీ. ఓకే. సో మంచి కాస్టింగ్తో ఒక కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. సో ఈ రాజ్ తాలూరి అన్న డెబ్యూ డైరెక్టర్ వచ్చేసి మళ్ళీ నన్ను హీరోగా ప్రొజెక్ట్ చేశాడు. ఓకే ఓకే. ఇప్పుడు ఓం హరుడు ఓజీ ఎట్లాగో రిలీజ్ అయిపోయింది. అవును. ఓం హరుడు నా సోలో మూవీ వస్తుంది. దెన్ రామ్ బజరంగ్ అని ఇంకొక మూవీ ఉంది, దాన్ని సుధీర్ రాజ్ గారు డైరెక్టరు. ఓకే. దాంట్లో నేను విలన్గా చేస్తున్నా. ఓకే ఓకే ఓకే. ఓకే ఓకే. విలన్ మీరంటే మరి హీరో ఇద్దరు హీరోలు, రాజ్ తరుణ్ అండ్ శాండీ, జార్జ్ రెడ్డి సినిమా వంగవీటి, అవునవును, వాళ్ళిద్దరు హీరోలు. ఓకే. మీరు నెగిటివ్ షేడ్ చేస్తున్నారు. నెగిటివ్ రోల్ అండ్ డిఫరెంట్, అంటే ఎక్స్పెక్ట్ చేయరు. ఒక విలేజ్
రగెడ్ మాస్ క్యారెక్టర్, రూటెడ్ క్యారెక్టర్స్ ఇప్పుడు గట్టిగా పట్టుకుంటారు రూటెడ్ క్యారెక్టర్సే. జనానికి గట్టి అండ్ పట్టుకుంటారు. నరకటాలే డైరెక్టర్, నేను బ్లడ్ మ్యాన్ అని పిలుస్తా సినిమాలో అన్ని ఫుల్ మాస్, ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ అది. వెరీ గుడ్ వెరీ గుడ్. సో వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఆల్సో. అప్పుడు వాక్యూమ్ ఉందిలేండి ఆర్టిస్టులకి. సో అదర్ మూవీ ఉంది. దెన్ ఇంకొకటి కొత్త డైరెక్టర్ సూర్య. అంటే వీళ్ళందరూ సూర్య అండ్ రాజ్ తల్లూరి ఫస్ట్ మూవీస్, సుధీర్ రాజ్ గారిది సెకండ్ అనుకుంటా. సూర్య అనే డైరెక్టరు, లహరి ఆడియో ఉన్నారు కదా వాళ్ళు ప్రొడ్యూసర్స్. అవునవును. సో ఆ మూవీ ఒకటి ఉంది ఇప్పుడు. ఓకే ఓకే. దెన్ ఇది అయిన తర్వాత ఓం హర్డు రిలీజ్ అవ్వగానే సేమ్ రాజ్ తల్లూరితో ఇన్ఫాక్ట్ మేము ఇద్దరం కలిసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. అవునా? ఓకే ఓకే. సో విఆర్ ప్రొడక్షన్స్ అన్నారు, విఆర్ ఎంటర్టైన్మెంట్స్. ఎస్, విఆర్ ఎంటర్టైన్మెంట్స్. వి అంటే వెంకట్, ఆర్ అంటే రాజ్. ఓకే ఓకే. సో ఇలా మీ ఇద్దరం గట్టిగా సెట్ చేశారు. యా, ఇంకా వేరే పార్ట్నర్స్ కూడా ఉన్నారు. ఓకే. సో ఇట్లా అంటే ఇంకా మా టీమే ఇయర్లీ ఒక 3-4 మూవీస్ ప్రొడ్యూస్ చేద్దామని సో లైన్గా అట్లా ప్లానింగ్ పెట్టుకొని ఉన్నాం అనమాట.